గోదాదేవి తిరుప్పావై 11వ పాశురంలో ఒక గోపికను లేపుతున్నది. ఆ గోపిక ఎలాంటిది, ఆమె ఎందుకు పడకపాన్పు వీడి రావడం లేదు అనే అంశాలను దీంట్లో అమ్మవారు చక్కగా తెలియజేస్తుంది. పాశురాన్ని అనుసంధానం చేద్దాం. கத்துக்கரவை கணங்கள் பல்கறந்து செத்தார் திரளலியச்சென்று செருச்செய்யும் குத்தமன்றில்லாத கோவலரதும் பார்க்கொடியே புத்தரவல்குல் பொன்மையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குரங்கம் பொருளேல் ஒரும்பாவாய் ஆண்டாளு திவ்ய திருவழிகளே சரணம். கர்க்கடே புரோஃபல்குண்யாம் துளசி காரணோద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కత్తుక్కరవై దూడలు గల ఆవుల యొక్క పల అనేకములైన కణంగల్ మందలను కరందు పాలు పితికడి వారై శత్తార్ శత్రువుల యొక్క తిరల్ బలమును అళియ నశించునట్లు షన్రు దండెత్తి శరుచ్చొయ్యం యుద్ధము చేసడి కుత్తమున్రు ఏ విధముగా దోషమును ఇల్లాదా లేనివారై కోవలర్దం గోపాల వంశమున పొర్కొడియే బంగారు తీగవలేనున్నదానా పుత్తు పుట్టాలోనున్న అరవు పామును పోలిన అల్గుల్ నితంబము కలదానా పునమైలే వనమయూరాల వలె నున్నదానా శెల్వ పెండాట్టి సంపన్నురాలవగు ఓ అమ్మ పోదరాయ్ రమ్ము శుత్తం ఎల్లారం బంధువులందరూ తోళిమార్ ఎల్లారం చెలికత్తలందరూ వందు వచ్చి నీ యొక్క ముత్తం ముంగిట పుగుందు ప్రవేశించి ముగిల్ వన్నన్ మేఘవర్ణుడగు శ్రీకృష్ణు యొక్క నామములను పాడుచుండగా నీవు చిత్తాదే కదలకుండా పేషాదే పలకకుండా ఎత్తెక్కు ఏ ప్రయోజనం రాశించి ఉరంగుం నిద్రించుచున్నావు పొరుల్ దీని అర్థమేమి అని ఆండాళమ్మ ఈ పాశురంలో లేగదూడలు కలవియు దూడల వలె నున్నవియు అగు ఆవుల మందలనెన్నింటినో పాలు పితుకగలవారును శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును ఏ విధముగు దోషములు లేనివారునగు గోపాలకుల వంశమున పుట్టినవు బంగారు తీగ పుట్టలోని పాము పడగవలేనున్న నితంబ ప్రదేశము గలదానా అడవిలోని నెమలివలే అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా రమ్ము. చుట్టములను చెలికత్తెలను మొదలగు అందరూ వచ్చిరి నీ ముంగుట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కృష్ణ వాసుదేవ దేవకీ నందన అనుచు కీర్తిస్తూ ఉన్నారు. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమో తెలుపము అని ఆండాళ్ళు తల్లి ఈ పాశురంలో ఎంత పిలిచినను ఎన్నిసార్లు కృష్ణుని నామాన్ని గానం చేసినను చెలికత్తెలందరూ తమ పిలుపులతో పిలిచినను కూడా ఆ లోపల ఉన్న గోపిక పలకలేదు. ఆమె ఎంత గొప్పదో చెప్పినను పలకలేదు. ఆమె కేశపాశములు కానీ ఆమె యొక్క వంశాన్ని కూడా వీళ్ళు కీర్తించారు. ఇలాంటి ఆ గొప్ప బాలికను తమ గోష్ఠిలోకి కలుపుకోవడం కోసం గోదాదేవి ఈరోజు 11వ పాశురాన్ని అనుసంధానం చేసింది. జై శ్రీమన్నారాయణ. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్.